కొద్ది రోజుల క్రితం కరుణాకర్ సుగ్గుణ అనే మతోన్మాది ఓ పాస్టర్ రేపురా అనే పేరుతో ఒక లఘు చిత్రాన్ని నిర్మించాడు. నేను నీ దగ్గరికి వచ్చానా? నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు. నువ్వు రావడమే కాకుండా నీ దేవుణ్ణి కూడా తీసుకొచ్చావు. సిగ్గుగా లేదు? బిల్హాతో సైనించెను, ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్నున్నాయో తెలుసా గ్రంథంలో? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 57వ వచనంలో, నా మాటలు కనుక మీరు వినకపోతే మీ కడుపున పుట్టిన పిల్లల మాంసం మీ చేతే తినిపిస్తాను అని చెప్పింది ఎవరు? దేవుడేనండి. దేవుడు కాదు, ఆ బైబిల్ దేవుడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 17వ వచనంలో, యుద్ధంలో దొరికిన ఆడవాళ్ళలో కన్నె పిల్లల్ని వదిలేసి పురుష సంయోగం చేసిన ఆడవాళ్లను చెప్పేయమని చెప్పింది ఎవరు బాబు? దేవుడేనండి. దేవుడు కాదు, ఆ బైబిల్ దేవుడు. ఇక పూజారి పల్లెల్లో వేసే 10వ పరకు దక్షిణ కింద చెందుతుంది. కానీ మీకు ఒక్కో చర్చికి ఒక్కో దశమ భాగం. ఆ చర్చిని నడిపే ఫాదర్కి అదొక భోగం. ఇక నీలాంటి అభాగ్యులకు ఇలా రోడ్లమ్మంట తిరిగే యోగం. నేను నీ దగ్గరికి వచ్చానా? నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు. నువ్వు రావడమే కాకుండా నీ దేవుణ్ణి కూడా తీసుకొచ్చావు. సిగ్గుగా లేదు? బైబిల్లోని వాక్యాలను వక్రీకరించి దైవ సేవకులను, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, కించపరుస్తూ, అవమానిస్తూ, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ పాస్టర్ రేపురా అనేటటువంటి చిత్రాన్ని ఈ కరుణాకర్ సుగ్గుణ అనే మతోన్మాది నిర్మించాడు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి ఈ కరుణాకర్ సుగ్గుణ అనే వ్యక్తికి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే నేను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటటువంటి చిత్రాన్ని నిర్మించాను తప్ప ఇతర మతాలను కించపరచాలనో అవమానించాలనో నా ఉద్దేశం కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. బండి మీద పెట్టే శ్రద్ధ కాస్త పని మీద కూడా చూపెట్టు. ఆగండి, ఇట్లండి. ఏంటిది? దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నరవతారుగా భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు పాపక్షమాపణ నిమిత్తమై సిలువపై రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన నమ్మి బాప్తిసం పొందిన వారికి తన రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది సార్. దీనమ్మ జీవితం ఎన్నిసార్లు చెప్పినా కూడా అలా పిచ్చమకమని చూస్తావేంట్రా ఈ ఎదవసంతా? సార్ మేడం పిలుస్తారా? ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చాను. చూడరా, ఈ అమ్మాయిని చూసన్నా బుద్ధి తెచ్చుకోండిరా. చక్కగా 4 వస్తువులు అమ్ముకొని 4 డబ్బులు సంపాదించుకుంటుంది. మీరు ఉన్నారు ఎందుకురా? పొద్దున్నే ఊరమ్మడి పడి అచ్చోసిన ఆంబోతులాగా తిరగడం తప్ప. లోపల ఉంది, చూపించమ్మా. సార్, ఇందాక నుంచి వస్తున్నాం. మీ అబ్బాయి మీదను ఆ అమ్మాయి మీదను ఒకపెట్టి మమ్మల్ని తిట్టు అవమానపరుస్తున్నారు. మీకు ఆ పత్రిక వద్దంటే తీసుకుని వెళ్ళిపోవడం కదా సార్.
ఏంటి? నచ్చకపోతే వద్దని చెప్పాలా? వద్దని చెప్పడానికి అదేమన్నా ఆయమే తెచ్చిన వస్తువట్రా? నేను నీ దగ్గరికి వచ్చానా? నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు. నువ్వు రావడమే కాకుండా నీ దేవుని కూడా తీసుకొచ్చావు. ఇదంత గౌరవం తెలుసా? నేరం కూడా. ఏంటి? మా దేవుణ్ణి మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చామా? మీ మాట ప్రకారంగా ఆలోచిస్తే గతంలో వివేకానందుడు కూడా మీ రాముని కృష్ణుని విదేశీ క్రైస్తవుల పాదాల దగ్గర పడేసినట్టేగా. అంతెందుకండి, ఇప్పుడు కూడా మీ ఇస్కానోళ్ళు ప్రతిరోజు విదేశీ క్రైస్తవుల పాదాల మీద మీ రాముని కృష్ణుని పడేస్తున్నారుగా. భారత రాజ్యాంగం ఆర్టికల్ నెంబర్ 25 ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఇది ఘోరం కాదు, నేరం అంతకన్నా కాదు. బైబిల్ ఏమైనా దొంగతనం చేయమందా? బైబిల్ ఏమైనా వ్యభిచారం చేయమందా? బైబిల్ ఏమైనా హత్యలు చేయమందా? బైబిల్ ఉన్న మంచి మాటలే కదా సార్ మీకు చెప్పేది. ఏంటి మంచా? ఏం మంచి? తీ చదువు. ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం తీ చదువు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఆదికాండం 20వ అధ్యాయము 12వ వచనం తీ చదువు. అంతేకాక ఆమె నా చెల్లెని మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం తీ చదువు. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రిని ఉపేట్ని బిల్హాతో సైనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. అబ్బా, ఇంకా ఎన్ని దరిద్రాలు ఉన్నాయో తెలుసా ఆ గ్రంథంలో? మీ దగ్గర రామాయణం ఉందా? రామాయణం ఏంటి? అన్నీ ఉన్నాయి నా దగ్గర. అబ్బా, అన్నీ ఉన్నాయా? అయితే వాల్మీకి రామాయణం కిష్కింద కాండ 17వ సర్గ 47వ శ్లోకం చదువు తియ్యి. రామా, యుద్ధరంగంలో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నా చేత చంపబడిన వాడవై ఇప్పుడే యమధర్మరాజును చూసేడు వాడవు. నీవు నన్ను యుద్ధములో ఎదిరింపజాలక కనబడని వాడవై మద్యము తాగి నిద్రపోవచ్చున్న మనుష్యుని సర్పము చంపినట్టు చంపినావు. చూసారా రాముడు వాలిని ఎంత అన్యాయంగా చంపాడో? కేవలం ఆ ఒక్కొచ్చనం చదివితే అర్థం కాదు మీకు. ఆ సందర్భం మీకు అర్థం అవ్వాలంటే ఆ వచనానికి పైనే ఉందో కిందే ఉందో చదవాలి. ఏమయ్యా పెద్ద మనిషి, బైబిల్ చదివేటప్పుడు కూడా ఆ వచనానికి పైనే ఉందో కిందే ఉందో చదవాలని తెలీదా? అబ్రహాము తన చెల్లెని పెళ్లి చేసుకున్నాడని, లోతు తన కుమార్తెలకు తండ్రి వలన గర్భవతులు అయ్యారని కేవలం ఆ ఒక్క వచనమే చూపించి చదివించి ప్రజలందరినీ తప్పుతో పట్టిస్తారా? సిగ్గులేదు ఏంటి? అబ్రహాము తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడా? తీయి చదవండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 11, 12, 13 ఒకసారి చదవండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయిను చూసి, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి బ్రతుకునిచ్చేదను. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రహామును చంపి అబ్రహాము భార్యని ఫరో ఎక్కడ ఎత్తుకుపోతాడని అబ్రహాము తన భార్య అన్న చెల్లెలు ప్లాన్ చేసుకుని ఫరో దగ్గర అబద్ధపడారు. మీకున్న మతోన్మాదం అనే కలజోడులు పక్కన పెట్టి సరిగ్గా చదివితే అర్థమవుతుంది సార్. అబ్రహాము తండ్రి అయిన తెరహు వంశావళిలో శారా పేరు లేదు సార్. కావాలంటే చూడండి సార్. లోతు విషయంలోనూ ఇజ్రాయేలీల పెద్ద కొడుకు విషయంలోనూ అలా తప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు సార్. వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్. ఎందుకు రాయించాడంటారా? చదవండి సార్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి సార్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్. వావి వరుసల గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి సార్. లేవికాండం 18వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఒకసారి తీసి చదవండి. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు.
ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి పిల్లలకి అన్నారు తెలుసా? చిచి, మా దేవుళ్ళు ఎవరు అలా చేయలేదు. అబ్బా, అలాగైతే మత్స్య పురాణం 3వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాలు చదవండి సార్. లోపలికి వెళ్ళి నా గ్రంథాలు ఉన్నాయి, పట్రా. ఆఫ్టర్ ద lapse of considerable time, a son named Manu was born from the womb of Satarupa, who in due course of time came to be known as Swayambhuva Manu. ఏముంది అక్కడ? బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతితో కాపురం చేశాడు. సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ వలన గర్భవతి అయి మను అని కుమారుని కంది. సార్, మహాభారతం ఆది పర్వం 122వ అధ్యాయం 6వ శ్లోకం కూడా చదవండి సార్ ఒకసారి. ఓ ఫార్చునేట్ లేడీ, ఓ బ్యూటిఫుల్ వన్, దే హ్యాడ్ ప్రొమిషియస్ ఇంటర్కోర్స్ from their maidenhood, and they were not regarded sinful, for it was the custom of the age. That very usage of the olden time is of the date followed by birds and beasts, and they are free from anger and passions for this promiscuous intercourse. పూర్వం రోజుల్లో మనుషులకు వావి వరుసలు లేవు. జంతువులు పక్షుల్లాగా స్వేచ్ఛగా సంభోగించేవాళ్ళు అని పాండురాజు తన భార్యతో చెప్తున్నాడు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీ కృష్ణుడు వావి వరుసలు లేని వంశం నుంచి వచ్చాడు కదా సార్. ఇందక్కడ మీరు మా బైబిల్లో దరిద్రం ఉందన్నారు కదా సార్. ఒకసారి చదవండి. పద్మపురాణం సృష్టికాండం 44వ అధ్యాయం 125, 126, 127 శ్లోకాలు చదవండి సార్. O you Agni, who have taken up the from of a parrot, I have deposited of the portion of my semen into the goddess Uma. Through sense of shame its flow has stopped. You now drink the remaining of it. Is proper for you drink it, since the obstacle was due to you. Thus addressed, Agni drank the semen deposited by Shiva. మా వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్, తెలుగులో చెప్పండి సార్. వద్దులేండి, చెప్పండి సార్, సిగ్గుపడతారు ఎందుకు? శివుడు ఇలా పలికాను, ఓ అగ్ని, నేను పార్వతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలక రూపం ధరించి సడన్గా వచ్చావు. సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను, మిగిలిన సగం అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికెను. శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు. అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు. దరిద్రం అంటే ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది. పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? నేను ప్రపంచంలో సమస్త జీవరాశుల ఎడల సమదృష్టి కలిగి ఉన్నాను. ఒకరి ఎడల ప్రేమ, వేరొకరి ఎడల ద్వేషము కలిగి ఉండనని చెప్పాడు. మీ దేవుడు అందరి ఎడల సంతృష్టి కలిగి ఉన్నాడా? ఆహా, తీయండి, చదవండి. మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5, 6 శ్లోకాలు చదవండి సార్, తీయండి సార్. శూద్రుని ఎంట భుజించిన వాడు సమస్వ పృథ్వీ మలాన్ని, మనుషుల మలాన్ని తాగినట్లే తిన్నట్లే. శూద్రుని నింట అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ
మలాన్ని తిన్నట్లే. బాబోయ్, అమ్మా, శూద్రునింట్లో అన్నం తింటే మలం తిన్నట్ట. మీ దేవుడు చెప్పే సమానత్వం ఇదేనంటండి? సరే 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 సరే, ఇంకో రెఫరెన్స్ చెప్తాను, చదవండి. అనుశాసన పర్వం 38వ అధ్యాయం 12వ శ్లోకం ఒకసారి చదవండి సార్. స్త్రీల కన్నా పాపిష్టులు ఎవరూ లేరు, దోషాలకన్నిటికీ స్త్రీలే మూలం. ఏంటి స్త్రీలందరూ పాపిష్టి వాళ్ళ? అంటే నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య, నీ కూతురు కూడా పాపిష్టి వాళ్ళేనా? నేను చెప్పలేదమ్మా. మహాభారతంలో శ్రీకృష్ణుడు భీష్ముడి ద్వారా ధర్మరాజుకి బోధించిన ధర్మం ఇది. ఇంత ఘోరంగా నీచంగా స్త్రీలను అవమానపరుస్తూ కించపరుస్తూ రాసిన ఈ గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుద్ది? ఇలా అధర్మాన్ని బోధింపజేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? స్త్రీల పట్ల ఇంత దారుణమైన వివక్ష చూపిస్తారా? ఇది క్షమించరాని ఘోరం తెలుసా? నేరం కూడా. చిచి. అమ్మా ఒక నిమిషం, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారమ్మా? ఈ ఉద్యోగం నేను నా బతుకు తెరువు కోసం చేస్తున్నానండి. సరే అమ్మా, మీరు ఇంక వెళ్ళండి. సేల్స్ పర్సన్స్తో మా పాస్టర్స్ని పోల్చారు మీరు. 50,000 రూపాయలు గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవకులకు వచ్చామండి. డబ్బే మాకు ముఖ్యమైతే గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వదిలేస్తాం సార్? అయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 57వ వచనంలో, నా మాటలు కనుక మీరు వినకపోతే మీ కడుపును పుట్టిన పిల్లలను మీ చేతనే తినిపిస్తానని అని చెప్పింది ఎవరు బాబు? మీకు బైబిల్లో కొన్ని విషయాలు అర్థమవ్వాలంటే చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఆ రోజుల్లో కరువు సంభవించినప్పుడు, తినడానికి ఏమీ లేనప్పుడు కొంతమంది తమ పిల్లలు చంపుకుని తినేవారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పట్టణాన్ని ముట్టడించినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు ఒక తల్లి పసివాడిగా ఉన్న తన కొడుకును చంపి కాల్చుకు తిన్నది. 1వ శతాబ్దపు చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసిఫస్ ఈ సంఘటనను జ్యూస్ వార్స్ బుక్ నెంబర్ 6 చాప్టర్ నెంబర్ 3లో ఈ సంఘటనను రాశాడు. నేను చెప్పిన దానికి ఎవిడెన్స్ దీంట్లో ఉంది, చూసుకోండి. 1921లో రష్యాలో సుమారు 100 సంవత్సరాల క్రితం భయంకరమైన కరువు వచ్చినప్పుడు తన పిల్లల మాంసాన్ని మార్కెట్లో పెట్టి ఎలా అమ్ముతున్నారో చూడండి. ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న పరిస్థితుల్లో చెప్పాడు తప్ప కొత్తగా దేవుడు ఆ మాట చెప్పలేదు. బైబిల్ అనేది చారిత్రక గ్రంథం అండి, మానవుడు ఊహించి కల్పించి రాసినది కాదు. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 17వ వచనంలో, యుద్ధంలో దొరికిన ఆడవాళ్లలో పురుష సంయోగం ఎరగని స్త్రీలను వదిలేసి పురుష సంయోగం ఎరిగిన ఆడవాళ్లను చంపేయమని చెప్పింది ఎవరు బాబు? ఆహా, అయితే శ్రీదేవి భాగవతం 4వ స్కందం 18వ అధ్యాయం 40వ శ్లోకం ఒకసారి చదవండి. ఇరవై 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తిటేట్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం! గర్భస్థ శిశువును కూడా సంహరించాను. విష్ణువు పరశురాముడు అవతారంలో వచ్చి గర్భిణీ స్త్రీలను గర్భాన్ని చీల్చి గర్భంలో ఉన్న శిశుని ఎందుకు చంపాడో చెప్పండి చూద్దాం. పురుష సంయోగం ఎరిగిన స్త్రీలు గర్భాన్ని ధరించి పిల్లలకు అంటారు. వారి వల్ల శత్రుశేషం ఏర్పడుతుంది. శత్రుశేషం ఉండకూడదు అనేది యుద్ధ నీతి. అందువలనే యుద్ధాలలో పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపుతారు. పురుష సంయోగం ఎరగిన స్త్రీలను పెళ్లి చేసుకోమన్నారు తప్ప వాడుకుని వదిలేయమని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదు. 2వ సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు పక్కవాడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దావీదు భార్యలతో వ్యభిచారం చేయించింది ఎవరు బాబు? ఎవరు చేయించారా? చదవండి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం చదవండి.
అహితోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలు అందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను. వ్యభిచారం చేయించింది ఎవరు? అహితోపేలు. దేవి భాగవతం 9వ స్కందం 23వ అధ్యాయం 30వ శ్లోకం నుంచి వరుసగా చదవండి. శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసము చిందించి మృదువుగా అమృతప్రాయముగా పలికాడు. కాంతామణి, మా ఇద్దరికీ యుద్ధము నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానవీరులందరూ మరణించారు. నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు. మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చినాడు. దేవతలకు వారి రాజ్యము వారికి ఇచ్చేశాను. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తముగా జరిగింది ఇది అంటూ తులసిని శయనం మీదకు వాల్చాడు. ఆ క్షణంకు ఆ సంభోగ సుఖాధికానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్పించుకుంది. శంఖసూర్యుడు కాదని నిర్ధారించుకుంది. చివాలున లేచింది. మాయావి, నువ్వు ఎవడవో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో చెప్పిస్తాను అంటూ గాంటించింది. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. దేవదేవుడు సనాతనుడు, నవీన నీరద శ్యాముడు, శరత్ పంకజ లోచనుడు, కోటి కందర్ప సుందరాకారుడు నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది. వెంటనే తేరుకుంది. జగన్నాథ, నీకు దయలేదు. పాషాణ హృదిశుడివి. మోసగించి ధర్మభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. నా భర్తను సంహరించావు. ప్రభు, ఇంతటి దయాధూరుడివి ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివని, కృపానిధివని పొగిడేవారు వట్టి అమాయకులు, భ్రాంత చిత్తులు. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధము చెయ్యని భక్తుణ్ణి పరుల కోసమని పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? శంఖచూరుడు భార్య అయిన తులసిని రేప్ చేసి ఆమెతో వ్యభిచారం చేసింది ఎవరు? దేవుడేనండి. దేవుడు కాదు, ఆ దేవి భాగవతం దేవుడు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖీభవ అని కోరుకునే మాకేతెక్కడా? నన్ను నమ్మితే స్వర్గానికి, లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథం ఎక్కడా? మీ గీతలో అలాగుందా? భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం తీయండి, చదవండి. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, ఇవి అన్నీను వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. ఒక వర్గాన్ని బానిసలుగా చేసిన మీ గీత ఎక్కడా? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ ఎక్కడా? ఏంటి, నన్ను నమ్మకపోతే నరకనాథం మీ దేవుడు చెప్పలేదా? పద్మపురాణం, భూమికాండం 96వ అధ్యాయం తీయి, చదువు. పితృయజ్ఞములను, దేవయజ్ఞములను ఆచరించని వారు నరకమును చేరెద. ఆది పురుషుడు, సర్వేశ్వరుడు, సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళుదురు. మా పూజారులకి పళ్ళెంలో వేసే 10వ పరకో దక్షిణ కింద చెందుతుంది. కానీ మీకు ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క దశంభాగం. ఆ చర్చి నడిపే పాస్టర్కి అదొక భాగం. మాకు వచ్చే దశంభాగాల్లో మాకు కనీస అవసరాలు తీర్చుకుని మిగిలినవి అని దేవుని పని కొరకు ఖర్చు పెడతాం. కానీ మీరు రోజు మీకు వచ్చే కానుకలతో పాటు బల్లి మీద పడినా, పిల్లి ఎదురు వచ్చినా, తుమ్మినా, దగ్గినా అన్నీ కలిపి చూస్తే మీ పూజారులకి శతంభాగం అందుతుందిగా. నిత్య కళ్యాణం, పంచదోరణం. మాలాగా మీరు దేవునికి ఎక్కడ ఖర్చు పెడతారు?
యుగ యుగాలుగా నమ్ముకుంటున్న మా ధర్మాన్ని వదిలేసి నిన్నగాక మొన్నొచ్చిన నీ దేవుడు నమ్ముకోవాలా? యుగ యుగాల నుంచి ఉందా మీ మతం? భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత సింధు నాగరికతలో బయటపడిన త్రవ్వకాల్లో సంస్కృత భాషే లేదు. యుగ యుగాల నుంచి ఎక్కడుందండి మీది? భిన్నత్వంలో ఏకత్వంలా మన దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. ఎవరో కొంతమంది మతోన్మాదులు చెప్పిన మాటలు విని మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనమంతా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలి. వెళ్ళొస్తామండి. వందనాలు. ఈ పాస్టర్ గారు ఒక్కరోజు వచ్చినందుకే నాకు ఇంత జ్ఞానం వచ్చింది. రోజు ఇలానే వస్తే ఇంకెంత జ్ఞానం వస్తుందో. ఓ పాస్టర్ గారు, ప్రతిరోజు మా ఇంటికి రండి. ఏంటి ఏంటి మా దేవుణ్ణి మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చామా? మీ మాట ప్రకారంగా ఆలోచిస్తే గతంలో వివేకానందుడు కూడా మీ రాముని కృష్ణుని విదేశీ క్రైస్తవుల పాదాల దగ్గర పడసినట్టేగా. అంతెందుకండి, ఇప్పుడు కూడా మీ ఇస్కానోళ్ళు ప్రతిరోజు విదేశీ క్రైస్తవుల పాదాల మీద మీ రాముని కృష్ణుని పడేస్తున్నారుగా. బైబిల్ ఏమైనా దొంగతనం చేయమందా? బైబిల్ ఏమైనా విచారం చేయమందా? బైబిల్ ఏమైనా హత్యలు చేయమందా? ఏమయ్యా పెద్ద మనిషి, బైబిల్ చదివేటప్పుడు కూడా ఆ వచ్చినడికి పైనే ఉందో కిందే ఉందో చదవాలని తెలీదా? వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్. మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి పిల్లలకి అన్నారు తెలుసా? అగ్ని డ్రాంక్ ద సెమెన్ డిపాజిటెడ్ బై శివ. శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు. దరిద్రం అంటే ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది. బాబోయ్, శూద్రునింట్లో అన్నం తింటే మనం తిన్నట్ట. ఈ దేవుడు చెప్పే సమానత్వం ఇదేనంటండి. ఇంత ఘోరంగా నీచంగా స్త్రీలను అవమానపరుస్తూ కించపరుస్తూ రాసిన ఈ గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుద్ది? ఇలా అధర్మాన్ని బోధింపజేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? బైబిల్ అనేది చారిత్రక గ్రంథం అండి. మానవుడు ఊహించి కల్పించి రాసినది కాదు. విష్ణువు పరశురాముడు అవతారంలో వచ్చి గర్భిణీ స్త్రీలను గర్భాన్ని చీల్చి గర్భంలో శిశుని ఎందుకు చంపాడు చెప్పండి చూద్దాం. శంఖచూరుడు భార్య తులసిని రేప్ చేసి ఆమెతో వ్యభిచారం చేసింది ఎవరు? దేవుడు కాదు, ఆ దేవి భాగవతం దేవుడు. ఒక వర్గాన్ని బానిసలుగా చేసిన నీ గీత ఎక్కడ? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ ఎక్కడా? నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళుదురు. రోజు మీకు వచ్చే కానుకలతో పాటు బల్లి మీద పడినా, పిల్లి ఎదురు వచ్చినా, తుమ్మినా, దగ్గినా అన్ని కలిపి చూస్తే మీ పూజారులకి శతంభాగం అందుతుందిగా. నిత్య కళ్యాణం పంచదారణం. నిత్య కళ్యాణం భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికతలో బయటపడిన త్రవ్వకాల్లో సంస్కృత భాషే లేదు. యుగాల నుంచి